హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే బ్లౌజులు ఎంత బాగా కుట్టినా సరే మనకు ముందు భాగాల్లో లూజు వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పే టిప్ పాటిస్తే పర్ఫెక్ట్గా లూజు రాకుండా కుట్టుకోవచ్చు. ఈ టిప్పుని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ముందుగా ఒక భాగాన్ని తీసుకొని క్లాత్ని ఇలా మలుచుకొని 3.5 ఉండేటట్టు చూసుకోవాలి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇటు అటు తిప్పకూడదు. మధ్యలో స్టేప్ ఇలా పెట్టుకొని 3.5 వరకు ఉండేటట్టు చూసుకొని కిందకు తీసుకెళ్ళి ఇక్కడ 1 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు అనేది 2.5 ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మీడియం సైజు బ్లౌజ్ కనుక 2.5 సరిపోతుంది. అదే పెద్దవాళ్ళదైతే 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా గీసుకొని తీసుకోవాలి. ఈ అంచు సమానంగా పట్టుకొని మధ్యలో 1/2 ఇంచు గ్యాప్తో రెండు ఇంచుల హైట్ ఉండేటట్లు ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ వేయాలి. మూడో డాట్ కోసం ఈ మెయిన్ డాట్ దారం ఇలా పట్టుకొని ఇలా లాగితే ఇక్కడ వస్తుంది. ఈ డాట్కి 1 ఇంచు గ్యాప్తో ఈ మార్కు వేసుకోవాలి. మూడు డాట్లు సరిపోతాయి. కొంతమంది 4వ డాట్ కూడా ఇక్కడ వేస్తారు. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇంకో భాగం కూడా చూపిస్తాను. ఎవరికైనా ఒకసారి చూస్తే అర్థం కాదు కదా, అందుక రెండో భాగానికి కూడా డాట్ వేసి చూపిస్తాను. ఇలా టేపుని మధ్యలో పట్టుకొని 3.5 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఈ టేప్ని ఇలాగే తీసుకెళ్ళి కిందకు 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. దీన్ని కూడా దానిలాగే 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా డాట్ వేసుకోవాలి. ఈ అంచు పట్టుకొని 1/2 ఇంచు గ్యాప్తో 2 ఇంచుల వరకు పొడవు వేసుకోవాలి. మూడో కుట్టు కోసం సేమ్ ఆ భాగాన్ని చూపించిన విధంగానే ఈ దారాన్ని ఇలా లాగి పట్టుకొని ఈ డాట్ వేసుకోవాలి. రెండు వైపులా అయిపోయింది. మీరు ఇక్కడ ఒకటి గమనించారా, మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ వస్తుంది. మామూలుగా అయితే అందరూ ఈ 2 డాట్లు సమానంగా పట్టుకొని ఇలా వంకరగా డాట్ వేస్తారు. అలా వేయటం వల్ల డాట్స్ వంకరగా పడతాయి. అలా కాకుండా మనం ఇలా వేసుకుంటే ఎట్లా స్ట్రైట్గా షోల్డర్ వైపు చూసినట్లు డాట్ కనిపిస్తుంది. డాట్ స్ట్రైట్గా వచ్చింది కదా, డాటు అలా రావడం వల్ల కొంచెం ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. దాన్ని ఇక్కడ 4 ఏళ్ళు లేదా టేప్తో 3 ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ క్లాత్ ఉండడం వల్ల మనకు ఫ్రంట్ భాగాల్లో లూజు వస్తుంటుంది. ఇలా కటింగ్ చేస్తే ముందు భాగాల్లో లూజు రాకుండా ఉంటుంది. ఈ పార్ట్కి కూడా ఇలాగే తీసుకుందాం.
ఇలా కటింగ్ చేయడం వల్ల ముందు భాగాల లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. షేప్ బెల్ట్లు వేయడం కూడా చూపిస్తా. షేప్ బెల్ట్ వేసేటప్పుడు ఈ డాట్ అనేది అడ్డం రాకుండా ఇలా కొంచెం పక్కకి అనుకోవాలి. ఈ పార్ట్ కూడా వేసేయండి. ఇది పై పార్ట్ కదా కనిపిస్తుంది చూడండి, ఇలా పక్కకు అనుకొని వేయాలి. అంతేనండి, ఇది ఫాలో అయినట్లయితే మీకు షేప్ ఫ్రంట్ పార్ట్లో లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.